ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం భగవతే వాసుదేవాయ. భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం నిరంతరం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తదో తతో జయము జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతిరుక్తమ శ్లోకే భగవతే భగవతే ఉత్తమ శ్లోకే రతమశ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. భక్తిర్భవతి భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నంద గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమః. గోవిందాయ గోవిందాయ నమో నమః. జ్ఞానాంతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహీం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నేను వినుందు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం భాగవతం చర్చలో
ప్రథమ స్కందం 13వ అధ్యాయం ధృతరాష్ట్ర గృహ నిష్క్రమణం అనే అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి 28 వరకు చర్చించబోతున్నాం. ఈ 11 శ్లోకాల్లో విదురుడు ధృతరాష్ట్రుడికి చాలా స్ట్రాంగ్గా, దృఢంగా, ఘాటుగా ప్రచారం అంటే బోధపరిచి తన గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటట్టుగా చేస్తాడు. ఆ బోధన ఏంటనేది మనం అర్థం చేసుకుని మనం చూద్దాం. సో విదురుడు మొదలుపెట్టాడు. విదురాష్ట్రాదభిప్రేత్య ధృతరాష్ట్రమభాషత రాజా నిర్గమత్యాం శీఘ్రం పశ్యేధం భయమాగతం. మహాత్ముని విదురుడు దీన్నంతటిని ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రుడికి ఇది పలికాను. దేన్నంతటిని ఎరిగి ఉన్నాడు? గృహ కలాపంలో విపరీతంగా ఆసక్తి కలవారే తద్భావనంతే సదా నిమగ్నమై ఉండు గృహస్థ జనులకు దుస్తర కాలం అగోచరంగా కబలించి వేయుచున్నది. అంటే ఈ గృహస్థ కార్యక్రమాల్లో గృహస్థుల యొక్క ధర్మం అంటూ గృహస్థ వ్యవహారాల్లో నిమగ్నమైన వాళ్ళందరినీ కూడా కాలము మృత్యు రూపంలో వచ్చి కబలిస్తుంది. అది తెలుసుకున్నవాడు కాబట్టి మహాత్మ విధుడు దీని అంతటిని ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రుడికి ఇది పలికాను. ఓ రాజా, ఏ మాత్రమే ఆలస్యం చేయక శీఘ్రమే చిక్కునని నిష్క్రమము. భయం ఏ విధంగా నిన్ను ఆవరించినదో ఒక్క మారు గాంచింది. చూడండి, భయము అన్నది పెట్టారు. భయం అంటే ఏంటి అన్నది ఇక్కడ చెప్పలేదు. పశ్చేదం భయం ఆగతం. పశ్చేదం చూడు, భయం ఆగతం. ఆగతం అంటే రావడం. భయం ఏ విధంగా నీ దగ్గరకు వచ్చేస్తుందో అంటే నిన్ను ఏ విధంగా ఆవరించిందో చూడవచ్చు. భయం అంటే ఇక్కడ మృత్యు అని అర్థం. వివేది భయాత్మ చెప్పి రాస్తాం. భయాన్ని కలిగించేవాడు అని చెప్పి. మళ్ళీ ఫస్ట్ స్కందంలో కూడా భయం అనే పదం వస్తుంది. ఫస్ట్ స్కందంలో ఫస్ట్ 2-3 అధ్యాయాలు వస్తాం. సో భయం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భయపడేది మృత్యువుకే భయపడతారు. అంచేత ఇక్కడ భయం అంటే మృత్యు. మన ఇక్కడ పరోక్షంగా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, చూడు మృత్యు ఏ విధంగా నేను ఆవరించిందో, అంటే మృత్యు ఏ విధంగా దగ్గరికి వచ్చేసిందో ఒకసారి కళ్ళు చూడు ఓ రాజా. రాజా అని చెప్పి సంబోధించడం వెనకాల కూడా చాలా పరిహాస్యపు భావన ఉంది. పరిహాసం చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు రాజువు కావు, ఇప్పుడు కూడా రాజుగా ఇప్పుడు కూడా నువ్వు రాజు కావు, అయినా సరే నిన్ను రాజుగా అనుకుంటున్నావు అన్న ఎద్దేవా చేసే ఒక ధోరణిలో రాజా అని చెప్పి ఈయన ఉపదేశం సంబోధించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రభుపాద వారు అదే రాస్తున్నారు. రాజా అని పదం ఎందుకు రాశాడు? ఎందుకంటే ధృతరాష్ట్రుడికి రాజు అవ్వాలని కోరిక విపరీతంగా ఉంది. ఎందుకంటే ఆయన జ్యేష్ఠపుత్రుడు కాబట్టి, జ్యేష్ఠపుత్రుడుగా తండ్రి తర్వాత రాజ్యాన్ని అధికారం ఆయనకే ఉంటుంది. కానీ ఆయన అంధుడు అవడం వల్ల ఉన్న ఒకే ఒక అవకాశం కూడా కోల్పోయాడు. కోల్పోయాడు కాబట్టి ఏం చేయాలో, ఎందుకంటే తను రాజు అవుతానన్నా సరే మిగతా వాళ్ళు అవనవరు ఒప్పుకోరు కాబట్టి రాజు అవలేక అలాగని చెప్పి రాజు అక్కడ ఉండలేక సతమతమైన సమయంలో పాండురాజు చనిపోతాడు. పాండురాజు చనిపోయేటప్పటికీ ఇంకొంచెం ఆశాభావం పెరిగిపోతుంది రాజపదం మీద. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూసుకుంటే యూనస్ గవర్నమెంట్ ఆయన తాత్కాలిక పదవికి వచ్చినప్పుడు 6 నెలల్లో ఎలక్షన్ జరిపించాలనే ఒక భావంతో వచ్చారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ ఆల్మోస్ట్
ఆయన ఇంకో సంవత్సరం వరకు ఎలక్షన్ పెట్టమంటున్నాడు. అంటే అంతవరకు ఆయన మోజు లేదు పదవి మీద, కానీ ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తనే అధికారంలో ఉండాలి అన్న ఒక రకమైన ఆ కోరిక పెరిగిపోతుంటాయి. అలాగే తన రాజు కానని ఒక నిరాశ ఆయన చుట్టేసింది. దాంట్లో పాండురాజు ఎప్పుడు చనిపోయాడో ఆయన ఇంకా తాత్కాలిక రాజు అయ్యేటప్పటికి ఇంకా ఇప్పుడు నా అధికారం నా చేతిలో ఉంది, ఏదో ఒకటి చేసి దీన్ని నిలబెట్టుకోవాలన్న ఒక ధోరణిలో వ్యవహరించి తన రాజుగా ఉండాలి, లేదా తన తర్వాత తన పిల్లల రాజుగా ఉండాలనే ఒక ధోరణితో వ్యవహరించడం మనంతా తెలిసిందే. ఎంత వ్యవహరించినా ఆయన అయితే రాజు అయిపోలేడు. అదే విధంగా దాన్ని ఎద్దేవా చేస్తూ నువ్వు ప్రతిదాన్ని చేస్తున్నావు, నువ్వు రాజా, నువ్వు నీకు అంత తీవ్రంగా ఉంది కానీ నువ్వు వెనకాల ఉన్నా నీ మృత్యుని చూడటం లేదు. నువ్వు ఇప్పుడు రాజు రాజు అనుకుంటున్నా కానీ రాజు అన్నవాడు అన్ని చూడాలి, వివేకంగా ఉండాలి, వివేకవంతులై ఉండాలి. నీకు మృత్యుని చూసే వివేకం లేదు అన్న ఒక దీంతో ఆయన ఆ, రాజా అన్ని సంబోధించడం మాత్రం సంబంధించాడు. ఇక్కడ ప్రభుపాదాలు భాషలో రాస్తున్నారు, ధృతరాష్ట్రుని ధర్మబద్ధుని అనుజుడు మరియు సాధువు ఆయన విదురుడు జరా వ్యాధుల మత్తుని సోదరుని మేలుకొనవదలిచెను. కనుకనే అతడు ధృతరాష్ట్రుడు యోగుడు కాకుండా అతను రాజా అని అపహాస్య ధోరణిలో సంబోధించను. ఇంచాదా ధృతరాష్ట్రుడికి ఆ రాజు అవ్వాలని ఉండదు కాబట్టి ఆ జరా వ్యాధులు మత్తులో ఉండి ఇంకా యూనో ఇంకా నేను రాజునే అనుకుంటున్నాను కానీ దాన్ని వదిలించాలని తపంతో ఆయన ఆ కోరిక దాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఇక్కడ చూసుకుంటే ప్రభుపాద వారు రాస్తారు, ప్రఖ్యాతి చెందిన ఆంగ్లేయ రాజు కాలమును మరియు సముద్ర పుటలను యత్నించగా అవి అతని ఆగిన త్రోసిపుచ్చినవి. అనగా బౌద్ధ జగత్ ప్రతి ఒక్కరు మిథ్యా రాజులు మాత్రమే. ఈ బౌద్ధ జగత్తులు ఎవరు కూడా నిజమైన రాజులు ఎవరు లేరు. ఎందుకంటే భగవద్గీత చెప్తారు, మయ్యధ్యక్షేణ ప్రకృతి. ఈ ప్రకృతి అనేది భగవంతుడి యొక్క అధ్యక్షతలో, భగవంతుడి యొక్క నిర్దేశకతలో నడుస్తూ ఉంటాలని చెప్పి భగవంతుడు చెప్పాడు. అటువంటి ప్రకృతితో ఉండి కూడా మనం ఏమంటే నేను ఇంకా ఏదో నడిపించగలను, నేను చేస్తే జరుగుతాయి అన్న ఒక భ్రాంతిమయమైన దీంట్లో మనందరం రాజా అంటే నియంతగల యాజమాన్యం అన్న భావంలో మనం వ్యవహరిస్తున్నాం. కానీ నిజానికి మనం ఎవరం కూడా దీన్ని ఏమి చేయలేం. మనందరికి కూడా ఏంటంటే ఓన్లీ ఈ ఈ భౌతిక జగత్తుకి కానీ ఆధ్యాత్మిక జగత్తుకి కానీ అందరికీ రాజా ఒకరే, కృష్ణుడు. తప్ప ఇంకెవరు లేరు. మిగతా వాళ్ళందరూ కూడా అలాగా నేను రాజుని, నేను నియంత్రకుడిని, నేను చెప్పిన జరుగుతుంది, నేను చెప్పినట్టు అవుతాయి, చెప్పినట్టుగా అందరూ నడుచుకుంటారు అనుకుంటుంటే అదంతా భ్రాంతి. అందుకని మిథ్యాపూర్వకం రాజులు మాత్రమే మనం అందరం. ఇక్కడ విదురుడు ఇప్పుడు ఈ సంబోధించబోతున్న ఈ చెప్పబోతున్న ఇవన్నీ కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు ఇది చెప్తున్నాడు. అలా చెప్పడం వెనకాల ఏంటంటే, ఒకటి విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పడం వల్ల ధృతరాష్ట్ర ఆలోచిస్తాడు. అంతేగా 10 మంది ముందు తిట్టాడు అనుకోండి, ఆయనకి కసి పెరుగుతారు, ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ ఉద్దేశం మీద ఈ విధంగానే ఆలోచిస్తాడు అనే ఉద్దేశం మీద వాళ్ళందరి ముందు ఇవి చెప్పడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఏం మాట్లాడరు కాబట్టి వాళ్ళందరి మీద కూడా ఈయనకి అపేక్ష అనేది ఉండదు. వీళ్ళు ఎవరైనా ఉండమంటారేమో, వాళ్ళందరూ ప్రేమించారే, మీరు వెళ్ళిపోతే ఎలాగా, వాళ్ళేదో చెప్తారు లేని విధుడు ఎవరిని ఎవరు పట్టించుకుంటారు అని అంటారేమో అని చెప్పి ఎదురు వస్తున్నారు. అని వాళ్ళు ఎవరు చెప్పరని తెలిసి విధుడు తెలుసు. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో వాళ్ళ మీద ఈయన యొక్క ఆకర్షణ తగ్గిపోదు. ఆ విధంగా ఆ విధంగా ఈ వైరాగ్యం అనేది పెరుగుతుంది అనే ఒక ఆశతోటి అందరి ముందు ఆయన ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. మరి నెక్స్ట్
ప్రతిక్రియా న యస్యాహ కుతశ్చిత్ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో స ఏష భగవాన్ కాలః సర్వేషాం నః సమాగతః. ఈ భయంకర పరిస్థితి భౌతిక జగత్తులో నెవ్వరి చేతను నివారింపబడదు. ఓ ప్రభు, భగవానుడే మనల్ని అందరినీ కాలరూపమున సమీపించి ఉన్నాడు. నీకు ఏ విధంగా మృత్యు దాపరిస్తూ వచ్చిందో ఈ భయంకర స్థితి ఈ భౌతిక జగత్తులో ఎవరి చేతను కూడా నివారించబడదు. అంటే ఎవరు కూడా దీన్ని ఆపలేరు. ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది. అది మృత్యువు ఎలాగా భగవాన్నే మనకి కాల రూపంలో ఇలాగా సమీపిస్తూ ఉన్నాడు. కాల రూపంలో భగవంతుడు మనం సమీపిస్తూ ఉంటాడు మృత్యు రూపంలో. అది. ఇక్కడ మనకి ఈ జర అంటే ముసలితనం అన్నది ఒక నోటీస్ పీరియడ్. మనకి నీ మృత్యు వస్తుంది అని చెప్పి ఒక నోటీస్ పీరియడ్ లాంటిది. ఆ నోటీస్ పీరియడ్ ఎవరు పంపిస్తున్నారు? కాలం. ఈ క్రూర కాలం మనకి నోటీస్ పీరియడ్ పంపిస్తుంది. కాబట్టి నీకు అయిపోయింది, టైం, రెడీగా ఉండు అని చెప్పి. అవునా? కానీ దీన్ని ఎవరు కూడా తిరస్కరించలేరు, అలాగని యాక్సెప్ట్ చేయలేరు. కానీ బలవంతాన అంగీకరించాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం ఉండదు. అయిష్టంగా అయినా సరే దాన్ని అంగీకరించాల్సిందే. అంతేకాకుండా మృత్యు రూపంలో వచ్చిన దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దాని తర్వాత ఏమవుతుందో, జడ్జిమెంట్ ఏమొస్తుందో కూడా అది కూడా ఎవరు చూసుకోలేరు. ఇదంతా ఓన్లీ కాలం యొక్క చేతుల్లోనే ఉన్నాయి. అంచేత కాలమే మృత్యుని ఎప్పుడు తీసుకురావాలో, మృత్యు తర్వాత ఏం జరగాలో అన్నవి నిర్ణయిస్తుంది. మన చేతిలో ఏమీ లేదు. భౌతిక జగత్తులో ఈ మృత్యు అనేది భౌతిక వస్తువు కాదు. అంటే భౌతిక జగత్తులో మరి ఏం జరిగినా కొన్ని మనం ఆపగలుగుతాం ఏదో ప్రయత్నాల వల్ల. కానీ ఇది ఈ మృత్యు అనేది భౌతిక కార్యకలాపం కాదు. కాబట్టి దీన్ని ఎవరూ ఆపలేరు. ఇది డైరెక్ట్ గా భగవంతుడి యొక్క చేతులతో, భగవంతుడి యొక్క నిర్ణయానుసారం జరుగుతుంది. భగవంతుడే కదా ఈయన ఆయుష్ ఇంత నిర్ణయిస్తారు. కాబట్టి ఆ నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి ఏనాడైతే మనం పుట్టామో ఆనాడే మన ఆయుష్ కూడా నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి ఆనాడే మన మృత్యువు కూడా ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నది. అందుకనే మనం కింద చదివాం ఏ విధంగా పరీక్షిత్ మహారాజు ఏ విధంగా చనిపోతాడు అన్నది కూడా వాళ్ళు చెప్పారు. అంటే జ్యోతిష్ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఆ భగవంతుడి నిర్ణయం ఏమిటి అనేది కూడా చెప్పగలుగుతారు. ఏ నిర్ణయానుసారం, భగవంతుడి నిర్ణయానుసారం జీవుడి దేహాన్ని విడిచిపెట్టి వెళ్తారని కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అంచేత ఈ మృత్యు అనేది భౌతికం కాదు. కాబట్టి భౌతికమైన అయితే మనం కొంతవరకు నియంత్రించి నివారణ చేసే ప్రయత్నం చేయగలుగుతాం. కానీ ఇది ఆధ్యాత్మికం భగవంతుడి చేతుల్లో, భగవంతుడి నిర్ణయానుసారం జరుగుతుంది. కాబట్టి దీని మీద మన నియంత్రణ అంటూ కానీ, లేదంటే మన యొక్క యాజమాన్యం అంటూ కానీ ఏమీ లేదు. అంచేత దీన్ని ఎవరు ఆపలేరు, దీన్ని ఎవరు ఏమి చేయలేరు. ఇష్టం లేకపోయినా అయిష్టంగా అదని అంగీకరించాల్సిందే, ఇంకేం చేయలేము. అలాగే రెండో పారాగ్రాఫ్ ప్రభుపాద చెప్తారు. సో ఎప్పుడైతే కాల ప్రభావం మన మీద ఉంటుందో ఆ కాల ప్రభావానికి అనుసారం జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. అవి వాటిని ఆపలేము,
వద్దనుకున్నా ఆగవు కూడా అలాగే. దీనికోసం శ్రీధర స్వామి ఉం, ఆయన తన యొక్క ఈ ఈ శ్లోకం మీద భాష్యం రాస్తూ ఆయన ఒకటి రాశారు ఏంటంటే, ఈ భౌతిక జగత్తులో ఉం, ఇప్పటి వరకు దీన్ని ఈ కాల ప్రభావాన్ని ఆపే ఆ, మార్గం అంటూ ఏమీ లేదు. అంటే కాల ప్రభావం వల్ల మన జీవితంలో 6 రకాల మార్పులు అవుతాయి. పుట్టుక, పెరగడం, ఇవన్నీ అలాగే 6 మార్పులు. ఆ 6 రకాల మార్పుల్ని ఎవరు ఆపలేరు. అలాగే ఈ మృత్యు, జరా, జన్మ మృత్యు, జరావాది వీటిని ఆపలేము. వీటిని ఆపే మార్గం ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. లేదు అని చెప్పి చెప్తున్నారు. అంచేత దీన్ని ఎవరు ఆపలేరు కాబట్టి నేను కాలరూపంలో భగవంతుడు నేను సమీపిస్తున్నాడు కాబట్టి కళ్ళు తెరిచి చూడు అని చెప్పి చెప్తున్నాడు. ఏన చైవ విపన్నోయం ప్రాణైః ప్రియతమైరపి జనః సద్యో వియుజ్యేత విముతాన్యైర్యర్థనాదిభిః. మాత్రమే కాల ప్రభావమునకు లోనగు వాడైన వాడును లోనగు వాడే వాడే లోనగు వాడే సారీ మాత్రమే కాల ప్రభావమునకు లోనగు వాడెవడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించి వెళ్ళనొచ్చో ఇక ధనము, గౌరవము, సంతానము, క్షేమము, గృహాది ఇతర విషయం గురించి వేరుగా తెలుపున అవసరం ఏముంది. చూడండి, ఒక మనిషికి అన్నిటికంటే అతి ఇష్టమైనవి, అతి ప్రియమైనది ఏంటంటే ప్రాణం. అందుకనే ప్రాణాన్ని క్షోభిస్తూ క్షోభకు గురి చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. దానికోసం తిండి మానేస్తాడు, ప్రకృతి పడతాడు, నిద్రలో దాచుకుంటాడు, అవి అన్ని శాఖ సౌఖ్యాలు నాటి ఫ్యామిలీ యొక్క దీన్ని అన్నిటి వదులుకుంటాడు. రకరకాలుగా ప్రయత్నం చేసి ప్రాణాన్ని క్షోభకు గురి చేసి డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఎప్పుడైతే డాక్టర్ చెప్తాడు మీరు చనిపోతారంటే ఆ డబ్బుని తీసుకొని నన్ను బతికించండి అంటే జీవితాంతం పడిన కష్టాలంతటిని కూడా వదులుకోవడానికైనా రెడీ ప్రయాణం కోసం. కానీ ఈ కాల ప్రభావానికి గురైన వాడు అంటే మృత్యుకు గురవుతున్న వాడు ఎవరైనా సరే అటువంటి అతి ప్రియమైన ప్రాణాన్ని వదిలేవాల్సి వస్తుంది వద్దు అనుకున్నా. ఇక మిగతా వాటి కోసం ఈ ధనము, పేరు, ప్రఖ్యాతులు, పరువు ఇవన్నిటి కోసం మనం చెప్పాల్సిన అవసరం ఇంకేమైంది. ఆటలు ఎలాగో మనం వదిలిపోవాలి తప్పదు. అంచేత ధృతరాష్ట్ర నువ్వు ఇంకా రాజు పదవి, నేను ఇంకా పెత్తనం చెలాయిస్తున్నాను, నేనే రాజ్యాన్ని చెలాయిస్తున్నాను, ధర్మరాజు యుద్ధాన్ని గెలుచుకున్నా సరే నేనే ఇంకా రాజుగా ఉన్నాను, నా మాట మీద అంత రాజ్యం జరుగుతుందని చెప్పి నువ్వు అన్ని ఆలోచించుకుంటూ కూర్చున్నావు. కానీ నువ్వు ఆలోచించలేదు. అతి ప్రియమైన నీ ప్రాణాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టుకుని ఉంటావా నువ్వు? ఏమే దీనికోసం ఆలోచించావు నువ్వు? ఆలోచించు అని చెప్పి విదురుడు ధృతరాష్ట్రుని ఉద్వేగపరుస్తున్నాడు. ప్రభుపాద వారికి భాషలో రాస్తున్నారు, బాగుంటది. ప్రణాళికను తయారు చేయటంలో తలమునకలై ఉన్న ఒక గొప్ప భారతీయ శాస్త్రజ్ఞుడు ముఖ్యమైన ఒక ప్రణాళిక సంఘం సభలో పాల్గొంటకు చనున్నప్పుడు అకస్మాత్తుగా అనివార్యమైన కాలంచి పిలుపు పెట్టబడి తన ప్రాణమును, భార్యను, సంతానమును, గృహమును, క్షేత్రమును, ధనమును కాలాధీనము చేసి వేశాను. ఒక ప్రణాళిక కార్యక్రమానికి వెళ్తూ దారిలోనే ఆయన ప్రాణ త్యాగం చేసేసాడు. చేసి భార్యను అందరిని వదిలేశాడు. అందరూ వదిలిపోవాల్సి వచ్చింది.
ప్రాణమును, భార్యమును, సంతానమును, గృహమును, క్షేత్రమును, ధనమును కాలాధీనం చేశాను. అన్నింటినీ కాలానికి అప్పచెప్పాడు. కాలం ఆధీనంలో పెట్టాడు. రాజకీయ కల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు భారతదేశం, హిందుస్థాన్ మరియు పాకిస్తాన్ దేశంలో విభజింపబడిన సమయంలో కాల ప్రభావం పలువురు ధనవంతులు ప్రాణమును, ఆస్తిని, గౌరవను కోల్పోయేది. ఈ విధమైన వేదాది ఉదాహరణలు ప్రపంచమంతటను, విశ్వమంతటను గలవు. చేత ఎప్పుడైతే భారతదేశం రెండు ముక్కలుగా అయిపోయిందో అప్పుడు కూడా చాలా మంది తమ ఆస్తి కోల్పోయారు. ఆస్తులు, ప్రాణాలు వెళ్ళండి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ధనవంతులందరూ వాళ్ళ ఆస్తులను వదులుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న ధనవంతులు అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ధనాలు కోల్పోయి వచ్చింది. ఇలా వాళ్ళ ఆస్తులు, కొంత ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి విశ్వం అంతటిని గల. ఇవన్నీ కాల ప్రభావము ఫలితములై ఉన్నవి కనుక సారాంశముగా కాల ప్రభావం అతిశయించు శక్తివంతుడైన జీవుడు విశ్వనందు లేని లేడు. అంచేత కాలానికి ధిక్కరించి కాలం చెప్పింది కాదు అని అనుకుని నిలబడే వ్యక్తి ఇంతవరకు ఈ భౌతిక జగత్తులో ఎవరు లేరు, విశ్వంలో ఎవరు లేరు. కాల ప్రభావం కూర్చి చింతించచ్చు పెక్కురు కవులు కవిత్వం రాసిండురి. కాల ప్రభావం అనే విశ్వములలో అనేక విపత్తులు సంభవించి ఉన్నవి. అయినప్పటికీ ఎవరునూ వాటిని ఏ విధముగానూ నివారింపలేకపోయేది. ఎన్నో విపత్తులు వచ్చాయి. ఆ విపత్తులన్నింటినీ కూడా ఎవరు కూడా ఒకవేళ చూడండి, ఇప్పుడు తుఫాన్ వస్తుందని తెలిసినా సరే ఏం చేయగలరు? ఆపగలరా? ఆపలేరు. ఏం చేయగలరు? ఎక్కడైతే వస్తుందో వాళ్ళందరూ ఖాళీ చేసి పట్టుకెళ్ళడం తప్ప ఇంకేం చేయగలరు. తుఫాన్ ఆపలేరు తెలిసినా సరే. అంచేత ఈ కాలం వల్ల వచ్చే విపత్తులు వీటిని కూడా ఎవరు కూడా ఆపలేరు. అయినప్పటికీ ఎవరినో వాటిని ఏ విధంగానూ నివారింపలేకపోయేది. తమ దైనందిన జీవితంలో కూడా మన పరిధికి అతీతముల విషయములు అనేకములు జరుగుచుండను. ప్రతి క్రియారహితంగా వాటిని మనం అనుభవించుటయో లేక ఓచుకుంటాయో కావించవలను. కాల ప్రభావం అనగా ఇది. అంచేది ఈ విధంగా మన నిజ జీవితంలో కూడా ఎన్నో కార్యకలాపాలు, ఎన్నో ఇవి మన యొక్క ఆధీనంలో లేవు. మనకు తెలియకుండానే మన యొక్క నియంత్రణ బయట, అంటే మన నియంత్రణ లేకుండా జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్న వాటిని మనం ఏం చేయాలి? మనం సహనంతో ప్రతిక్రియారహితంగా, అంటే మనం దాని ప్రతిక్రియ లేదా ప్రతీకార వాంఛ లేకుండా విధంగా మన దాన్ని ఓర్చుకుంటూ లేకపోతే అయింది అన్నిటికీ అనుభవించడం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది కాల ప్రభావం. కాల ప్రభావం అంటే ఏంటంటే మనకు చెప్పి రాదు, చెప్పకుండా అప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. వాటిని మనం సహిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. సో తర్వాత పితృభాతృ సుహృత్పుత్ర హతాస్తే విగతం వయం ఆత్మా చ జరయా గ్రస్త పరగేహముపాససే. ఇక్కడ చెప్తున్నాడు, పితృభాతృ సుహృత్పుత్ర. ఓ ధృతరాష్ట్ర, పితృ నీ తండ్రి, భాతృ నీ సోదరుడు, సుహృద్ నీ శ్రేయభిలాసులు, పుత్రులు గతించిపోయారు. వీళ్ళంతా వెళ్ళిపోయారు నీ కథ ముందే. హతాస్తే చనిపోయారు. విగతం వయం, విగతం గడిపేసి వయస్సు నిండిపోయింది. నీవు కూడా నీ జీవితం అత్యధిక భాగంలో గడిపేస్తేవి. నువ్వు కూడా నీ జీవితం ఎక్కువ. అంచేత నీ దేహం జరాగ్రస్త ఆత్మచ జరియా. ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే మూడు అర్థాలు. ఒకటి అంటే ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే శరీరం, మూడు కూడా. ఆత్మ చ అంటే కూడా ఆత్మ కూడా జరియాగ్రస్త. జరియా ముసలితనం గ్రస్తమైంది, జరాగ్రస్తమైంది. పరగేహం ముపాససే. నీవు పరగృహమున, గేహం అంటే గృహం, ఇతర గృహంలో ఉపాససే నివసిస్తున్నావు, జీవిస్తున్నావు. చేత ఇక్కడ చెప్తున్నాడు, నీ కళ్ళ ముందు నీ తండ్రి, నీ సోదరులు, నీ పుత్రులు, నీ శ్రేయభరాజులు అందరూ చనిపోయారు.
నీ నీది కూడా అత్యధిక భాగం అయిపోయింది జీవితంలో కూడా. ఆల్రెడీ నువ్వు జరాగ్రస్తుడు అయిపోయావు. ఆ? దానికి తోడు నువ్వు పరాయి ఇంట్లో నివసిస్తున్నావు, నీ ఇంట్లో లేవు. పరాయి ఇంట్లో పరాయి వాళ్ళ యొక్క కరుణ కటాక్షాల మీద ఆధారపడుతూ జీవిస్తున్నావు నువ్వు. ఏమిటి గతి నీకు? ఎందుకు ఇలా నివసించాల్సిన అవసరం లేదు? నువ్వు ఒక పక్క రాజా అనుకుంటున్నావు, రాజుని నేను అనేసి అనే భావంలో ఉన్నావు, కానీ నీ వ్యవహారం అంతా ఎలా ఉందంటే పరాయి వాళ్ళు భిక్ష మీద జీవిస్తూ ఉన్నావు అని చెప్పి చెప్పాను. ఇక్కడ విదురుడు ఆ, చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా వారిని వాళ్ళే రక్షించుకోవాలి. అది ఎలాగా? వారిని వాళ్ళు రక్షించుకోవడం అన్నది వారి యొక్క ఎఫర్ట్స్ వల్ల కాదు, వాళ్ళకి పరిశ్రమ వల్ల కాదు, వాళ్ళకి ప్రయత్నం వల్ల కాదు. ఎలాగా? భగవంతుని యొక్క కరుణా కటాక్షం మీద ఆధారపడుతూ మనం మనం రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఎలాగా? ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కరు తాము చేయు కర్మ ద్వారా మరియు శ్రీకృష్ణుని కరుణ ద్వారా తమను తాను రక్షించుకోవాలని విరుద్ధుడు అందరికీ తెలియజేసాను. అనగా మానవుడు తన విద్యుత్ ధర్మమును శ్రద్ధగా నిర్వహించి ఫలితం కొరకు భగవాన్పై ఆధారపడగలను. అది నిజం. మన ధర్మాన్ని మనం చేసి ఫలితం కోసం భగవంతుని మీద ఆధారపడాలి. భగవంతుడు ఎదిస్తే అది అన్న భావన ఉండాలి, అలా ఉండాలి. అంటే అలా ఉన్నప్పుడు అది నిజమైన జీవన విధానం. అలా లేకపోతే మనం ఈ జన్మ మృత్యు జర వ్యాధి ఒక సైకిల్ చక్రంలో కాల ప్రభావం కూడా ఇక్కడ కొట్టుకుంటున్నట్టుగా ఉంటాను. ఇది ధృతరాష్ట్రుడికి విదురుడు తన ధృతరాష్ట్రుని యొక్క స్థితిని బట్టి చెప్తాను గుణపాఠం ఇక్కడ వరకు. చూడు, నీ ముసలితనం ఎలాగ వచ్చేసిందో, ఆవరించిందో, ముసలితనం వల్ల నీకు ఆ భయం నీకు ఆవరించింది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. పొద్దున్న అంగీకరించాల్సి వస్తుంది. నీ కళ్ళ ముందే నీ తండ్రులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇలాగా ఆ ముసలితనాన్ని బట్టి. ఇప్పుడు 22వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చాలా స్ట్రాంగ్ గా, ఇంకా తీవ్రంగా ఆయన ప్రీచ్ చేస్తాడు. చూద్దాం. ఇంకా అంధః పురైవ బధిరో మంధ ప్రజ్ఞాశ్చ సాంప్రతం విశీర్ణ దంతో మందాగ్ని సరాహ కపముద్వహం. అంధ పురైవ బధిరో, నువ్వు పుట్టికతో అంధుడివి. మంద ప్రయాస సాంప్రతం, నీ ఈ మధ్య చెవిటి కూడా అతి అయినది. మంద ప్రజ్ఞాస, చెవిటి కూడా లేదు. జ్ఞాపక సన్నగిల్లి బుద్ధి కలగ చెందినది. ప్రజ్ఞ మీన్స్ బుద్ధి, జ్ఞాపక శక్తి. మంద ప్రజ్ఞాశ్చ సాంప్రతం. మంద ప్రజ్ఞాస, ప్రజ్ఞ అనేది జ్ఞాపక శక్తి. మంద, అది కూడా మందగించింది. విశీర్ణ దంతో మందాగ్ని, జీర్ణశక్తి మందగించింది. సరాహ కఫం ఉద్వహం, గొంతు నుండి కఫం వెలువడుతుంది. అంటే ఈ విధంగా నీకు ఆయన చాలా స్ట్రాంగ్ అని. పుట్టుకతోడు అందుడివి, ఈ మధ్య చెవుడు కూడా పెరిగింది, నీకు జ్ఞాపక శక్తి సన్నగిల్లింది, బుద్ధి కూడా సరిగా పనిచేయడం లేదు,
దంతములు ఊడిపోయాయి, జీర్ణశక్తి నశించింది, మందగించింది, గొంతు నుండి కడపం ఇవన్నీ బొంగురు బొంగురు అన్నీ వస్తున్నాయి, బొంగురు గొంతు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అయినా సరే నువ్వు ఇంకా దీన్ని అతుక్కొని కూర్చున్నావు, బుద్ధి లేదు నీకు అని చెప్పి స్ట్రాంగ్ గా ఈయన ఇచ్చేస్తున్నాడు. ఇది ధృతరాష్ట్రుడి కోసం చెప్తున్నప్పటికి కూడా ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఇదే. ముద్దు మనకి ఎప్పుడైతే ముసలితనం వస్తుందో వెంటనే మన చెవుడు పెరిగిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, బుద్ధి పనిచేయదు, దంతములు ఊడిపోతాయి, జీర్ణశక్తి మందగిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయాలు. ఇవి ఆయన ధృతరాష్ట్రుడు చెప్తున్నప్పటికి కూడా ఇవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ ప్రభుపాద భాష రాసిన మృత్యువు అతి వేగంగా దరి చేరుచున్నదనే విషయమును హెచ్చరికగా ధృతరాష్ట్రుని యందు అది వరకే పొడసూపుతున్న వృద్ధాప్య లక్షణంలో ఒక్కొక్కటిగా తెలుపబడినవి. ఆల్రెడీ ఆయన వృద్ధాపం వచ్చిందని చూడడానికి కొన్ని ఆ విషయాలు ఉన్నాయి. అంటే ఓపిక నశించడం, ఇంత ముందులో కూర్చోలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉం, ఆయన ఆయన ఆ, ఇంకా రాజులనే కూర్చున్నాడు. అది అంచేత మనకి ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ లో మనకి ఈ సింటమ్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. ఒకటి మృత్యు అనేది చాలా తొందరగా అతివేగంగా దారి చేరుతుంది. ఉం? మృత్యువుకి చూడండి, మృత్యు దగ్గరికి వస్తున్న కొద్దీ మనలో అలారం పెరుగుతూ ఉంటాయి, వార్నింగ్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అలారం ఏంటి? సైట్ తగ్గుతుంది, తర్వాత వినికిడి తగ్గుతూ ఉంటుంది, తర్వాత పళ్ళు ఊడుతూ ఉంటాయి, తర్వాత ఓపిక నశిస్తూ ఉంటారు. ఇలా ఒకటి 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 పెరుగుతూ వెళ్తాయి. తర్వాత జీర్ణశక్తి జరుగుతుంది, తింటే అరగదు, తర్వాత నిద్ర రాదు. ఇలాగా ఒకటి 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 అలారం పెరుగుతూనే ఉంటాయి. కానీ ఏ భక్తుడు అయితే కాల రూపంలో వస్తున్నా ఆ, ఈ మృత్యువుని ఈ వార్నింగ్ ద్వారా పసిగడతాడో వాడు అప్రమత్తుడైపోతాడు. అది భక్తులుగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఈ ఇంద్రియ భాగంలో ఉండి దాన్ని గుర్తించరు. ఎలాగైతే ఒక వధశాలకు వెళ్తున్న మేక తన ముందున్న వ్యాపారం చూసుకుంటూ తిండుకుంటూ వెళ్ళిపోతుంటది. అరే ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు, నెక్స్ట్ తన మెడ మీద ఇది ఏది కత్తి ఎత్తి పట్టుకున్నా సరే ఆ ఆ వ్యాపారం తినాలని తాపత్రయంలో అలాగే నిలబడుతుంది. అదే విధంగా మన ఇంద్రియ భాగం అన్న దాంట్లో మృత్యు వచ్చినా సరే మృత్యు మనం కబలించుకుని తీసుకెళ్ళిపోతున్నా సరే మనం చూడకుండా అలాగే చూసుకుంటాం. మృత్యు ఏదో నిలబడి కత్తి పట్టుకుని నిలబడ్డది వేటేయడానికి, అయినా సరే ఆ ఇంద్రియ భాగం అనే పేరుతో వెళ్ళి మనం బలే వస్తున్నాం. ఇచ్చేత ఎప్పుడైతే ఈ వృద్ధాప్యపు లక్షణాన్ని మనం గుర్తించామో అప్పటి వరకు మనం అప్రమత్తంగా ఉండలేము. అదే చెప్తున్నారు, రుద్రాక్షని యందు అది వరకే పొడసూపి అన్న వృద్ధాప్య లక్షణాలు ఒక్కొక్కటిగా తెలుపబడినవి. అయినప్పటికీ అతడు మూర్ఖంగా భవిష్యత్తు పట్టునట్లుగా ఊరక ఉండడం. ఇంకా నాకేం దేహం భవిష్యత్తులో నేను ఇంకా చావు దగ్గరికి వస్తానన్నట్టు కూడా గమనించలేదు, నాకేం లేదు అన్నట్టుగా ఊరుకున్నాడు. విధులు సూచించిన ధృతరాష్ట్రుని దేహమందు లక్షణములు అప్యక్ష లక్షణములై ఉన్నవి. మృత్యువాతకు పూర్వము భౌతిక దేహము సిద్ధమవుతాం.
ఇవన్నీ మృత్యు ముందు దేహం అనుకోదు. అందుకనే 6 మార్పుల్లో ఒకటి ఏంటంటే క్షీణించడం, ఫస్ట్ పుట్టుక, పెరుగుదల, తర్వాత కొంత కాలం ఉంటాం, తర్వాత పిల్లలు పుట్టిస్తాం, తర్వాత డ్విండిలింగ్ అంటే క్షీణిస్తుంది, తర్వాత నశిస్తుంది. నశించడం ముందు క్షీణించడం అనేది జరుగుతుంది. ఉం. కానీ మూర్ఖులైన వారు నశింపు స్వభావం కల దేహమునకే శాశ్వత ఏర్పాట్లు కావించి కోరి ఆస్తి, దేశము, సంతానము, సంఘము మొదలగునవి తమకు రక్షణ కూర్చగలవని భావించుచుందురు. ఈ విధమైన మూర్ఖపు ఆలోచనలతో వారు అట్టి తాత్కాలిక కర్మలు ఎందే రతులై అశాశ్వత దేహమును పరిత్యజించవలసి ఉన్నదనేది విషయం కూడా మర్చిపోదురు. చెప్పాను కదా, ఎవరైతే ఇంద్రియ భాగంలో లీనమై ఉంటారో వాళ్ళు దీన్ని గుర్తించలేరు. నాకు చావు వచ్చింది, ఈ తాత్కాలికమైన వాటి మీద నేను మోహపడి వాటిని రక్షించుకోవాలని దానికంటే నేను ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా ఆత్మ రక్షించుకుంటే బెటర్ అన్న విషయాన్ని గ్రహించలేరు. దేహం చదివించి మరొక దేహం వారు తిరిగి సాంఘిక జీవనము, స్నేహము, ప్రేమ మొదలగు కనబరుచు అంత్యమున మరలా ఆ దేహమును వదిలివేయుదురు. తమ నిత్యమైన స్థితిని మరియు నిజ ధర్మమును మర్చిపోయి అశాశ్వత పదవుల యందు మూర్ఖంగా నిమగ్నమయ్యుదురు. అటువంటి జనులు నిజ స్థితికి ఉద్ధరించుట కొరకే విధుని మహాత్ములు, సాధు పురుషులు వారి దరి చేరు విందులు. ఇంచేత ఈ విధుల్లోని మహాత్ములు ఏం చేస్తారు? ఇటువంటి జనులు ఎవరైతే ఇంద్రియ భాగంలో ఉండి ఈ మృత్యు యొక్క ఆగమనాన్ని గుర్తించడం, వాళ్ళందరినీ చెప్పి అది గుర్తించేటట్టు చేసి వాళ్ళు దాన్ని ఎదుర్కొని భగవంతుని యొక్క సమక్షంలో చేరడానికి కావాల్సినటువంటి ఏం చేయాలని ఒక అప్రమత్తమైన హెచ్చరిక చేయడానికి ఉంటారు. కానీ వారిని మూర్ఖజనులు సంఘపు పరాన్న భక్తులుగా భావించు వారి పలుకులను శ్రవణం చేయ నిరాకరిస్తారు. కానీ ఈ రోజుల్లో అవన్నీ కూడా పనిచేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏం చేసినా సరే ఆధ్యాత్మికంగా చేశారంటే ఏదైనా ఒప్పుకోరు. ఏదైనా లోకంగా ఏం చేసినా ఏం కంప్లైంట్ ఉంటుంది, రాజ్యాంగం ఏం చేస్తామో కంప్లైంట్. అంచేత ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రభుపాద వారు మూర్ఖ జనులు సంఘపు పరాన్న భక్తులుగా భావించుతారు. ఇటువంటి భక్తులు ఎవరైతే దేశాన్ని ఉద్ధరించాలి అంటే ఈ బద్ధ జీవులు ఉద్ధరించాలనే ఉద్దేశంతో తమ జీవితాన్ని పూర్తిగా సంపూర్ణం చేస్తారో వాళ్ళని నిందిస్తూ నిందిస్తుంటది ఈ లౌకికం. అందుకని ఏమని నిందిస్తుంటారు? పరాన్న భక్తులు అంటే పరుల మీద పరులు తిండి బతికేలా కాదు అని. కానీ సాధువులు నిజానికి బాహ్యంగా చూస్తే సాధువులు పరాన్న భక్తులు అంటే వేరే వాళ్ళ యొక్క భోజనం మీద ఆధారపడి ఉంటారు. అందుకనే భిక్షాటన జరిగేది పూర్వం. ఇప్పుడు అది లేదనుకోండి, వేరే విషయం. ఇంతకుముందు భిక్షాటన చేసుకుని వచ్చేవారు. భిక్షాటన ఎందుకు అంటే ఆ విధంగా నేను నీ జీవితం మీద ఆధారపడ్డాను, నువ్వు ఇచ్చిన దాని మీద నీ కర్మ మీద నేను ఆధారపడ్డాను అని గుర్తు చేయడం కోసం. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే నిజమైన సాధువులు వారి యొక్క ఆ పెట్టే ఆ పిడికడు భోజనం కోసం, అది పిడికడు బియ్యం కోసమే రావడం లేదు. వాళ్ళు ఒక హెచ్చరికను ఇవ్వడం కోసం వీళ్ళకి నీకు వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది చేత సంసిద్ధంగా ఉండు అని చెప్పి ఒక హెచ్చరికని చేయడం. హెచ్చరిక చేయడం కోసమే ఈ సాధువులు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ భోజనాల కోసం కాదు, అది గుర్తించాలి. ఎవరైతే ఇంద్రియ భాగంలో ఉంటాడో వాడు అదే ఆలోచిస్తుంటాడు. వచ్చి నా ఇంటికి వచ్చి నా ఆస్తి మీద పన్ను పడ్డది, నన్ను ఏదో అడుగుతాడు, వాళ్ళ డొనేషన్ కోసం వచ్చారు, నేను ఏదో ఆ విధంగా ఆలోచిస్తాడు. కానీ నిజానికి ఎవరైతే దీన్ని పరిస్థితిని గమనిస్తారో వాళ్ళు తెలుసుకుంటారు ఈ సాధువులు వచ్చింది
నా కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసం, అంతే తప్ప నా యొక్క ఆస్తి కోసం లేదా నా యొక్క పరభక్షుల కన్నా నా యొక్క తిండి మీద తిని బతకడం కోసం కాదు అని. అలాగే సాధువులు కూడా అదే దానికోసం వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే మెనూ బాగుంటుంది, మంచి భోజనం దొరుకుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్దాం అలాగే ఉండదు. అది ఎప్పుడు ఉండదు. సో ఈ విధంగా ఇవన్నీ సాధువులకి గృహస్థాలకి ఉండాల్సిన లక్షణాలు. అందుకనే సాధు ఏ రాడు కూడా ఏ రాజును కూడా పొగడకూడదు. అటువంటి జనుల నిజస్థితిని ఉద్ధరించడం కొరకే మిథున మహాత్ములు సాధువులు వారి దరి చేరుతారు. కానీ మురళులు పరాన్ముఖులు భావించి పలుకులను శ్రవణం చేయ నిరాకరిస్తారు. కానీ తమ కోరికలను తీర్చినటువంటి సాధు సన్యాసి వేషధారణ పలుకులను మాత్రం సంపూర్ణంగా అంగీకరిస్తారు. వారు తమ కోరికలను తీర్చినటువంటి సాధు సన్యాసి. ధృతరాష్ట్ర బుద్ధిని సమర్థించినటువంటి సాధు కానందుని విధుడు జీవన నిజస్థితిని మరియు ఏ విధంగా మనుషుడు అటువంటి మహా విపత్తుల నుండి తనను తాను రక్షించుకున్న గలరని విషయం గురించి చక్కగా తెలియజేస్తాం. ఇక్కడ ధృతరాష్ట్రుడి కుత్సితం అంటే కుంచిపోయింది అంటే ఇది లేదు. ప్రభు దుర్బుద్ధి కింద వస్తుందా? అల్పబుద్ధి ప్రభు. కొంచెం దుర్బుద్ధి కింద వస్తుందా ప్రభు? కృష్ణ దుర్బుద్ధి కింద వస్తుందా అని అడుగుతున్నారు మాట ప్రభు. దుర్బుద్ధి కాదు, కుత్సిత అంటే షార్ట్ మైండెడ్నెస్ ఇంగ్లీష్ లో. సంకుచితమా ప్రభు? సంకుచిత మనస్కుల అయ్యిందో చాలా అల్లాడదే. అంటే బ్రాడ్ మైండ్నెస్ లేదన్నమాట. అదే కుంచుకుపోయింది ఆయన బుద్ధి. కుత్సిత బుద్ధిని సమర్థించు అంటే వాళ్ళకి బుద్ధి లేదు, దాన్ని సమర్థించుకుంటుంటారు. అటువంటి బుద్ధి సమర్థ సాధువు కానందునే విధుడు తన జీవన స్థితి నిజస్థితిని మరియు ఏ విధంగా మనం అటువంటి విపత్తుల నుండి తను తాను రక్షించుకొని వెళ్ళడానికి విషయంలో పూర్తి చక్కగా తెలియజేశారు. అంటే కొంతమంది కుత్సిత బుద్ధి అంటే అర్థం ఏంటంటే తన పని చేసుకుని వెళ్ళిపోవాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నుంచి ఏదో పొందాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏంటంటే నిజాన్ని కూడా చెప్పను, వాళ్ళకి ఏది వస్తుందో అదే చెప్తాను. అదే కుత్సిత బుద్ధి అంటే అర్థం ఏంటి? నాకు ఆ పని కోసం తప్ప అది నాకు వాళ్ళ ఒక శ్రేయభిలాషగా నేను ఉన్నాను. అటువంటి సాధువు కాదు కాబట్టి నిజానిగా చెప్పి మందలిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. అది ఇక్కడ కుత్సిత బుద్ధి అంటే. ఇక్కడ 23 నెక్స్ట్ అహో మహీయసి అహో మహీయసి జంతోర్జీ పితాసా యథా భవన్ భీమపవర్జితం పిండం ఆదంతే గృహపాలవత్. ఇంకా చూడండి, అందరి ముందు చెప్తున్నా ఏమని? అహో మహీయసి, ఎంత బలమైంది. జీవులు కొనసాగించటకే జీవునకు గల ఆశలు ఎంతటి బలవంతరమైనవి కదా. కనుక నీకు ఎప్పుడు కుక్క వలె జీవించు భీముడు వసగిన అన్నం భుజిస్తున్నావు. జీవితాన్ని కొనసాగించాలన్న ఆశ ఎంత బలమైంది, దానికోసం ఎంత దిగజారిపోతుంది అని చెప్పి అంటున్నాడు. ఏంటి దిగజారిపోవడం? ధృతరాష్ట్రం నీకు సిగ్గు లేదు, ఒక పెంపుడు కుక్కలాగా భీముడు పెట్టి అన్నం తింటున్నావు. ఏంటంటే భీముడు పెట్టి అన్నంలో అంత ప్రత్యేకత ఏంటి? భీముడే ఏంటి? భీముడు ఎక్కడ పెడుతున్నాడు? యాక్చువల్గా ధర్మరాజు పెడుతుంది, పెట్టిస్తుంది.
భీముడు ఎందుకు పెడుతున్నాడు? భీముడు వండి పెడుతున్నాడా, తీసుకెళ్ళి ఇస్తున్నాడా? ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ రాజనీతి ఉపయోగించాడు. భీముడే నీ కొడుకులందరినీ చంపాడు. అటువంటి వ్యక్తిని ముఖం చూడకుండా ఉండాల్సి పోయి ఆయన వ్యక్తి తిండి తిండి తింటూ బతుకుతున్నాడు. సిగ్గు లేదు. నీ 100 మంది కొడుకుని చంపినోడు వాడు పెట్టి తిండి తింటున్నావు. నీకు అంత అంటే పిల్లల్ని చంపాడని ఇది కూడా లేకుండా పోయింది నీకు. నీ తిండి కోసం, నీ జీవితం కోసం మీ పిల్లలందరూ చంపడం నేను ఆయన ఆయన పెట్టిన తిండి 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 బతుకుతున్నావు. ఏం బతుకునేది అని చెప్పి అంటే ఆ విధంగా కొద్దిగా కఠినంగా ఈయన మాట్లాడుతున్నాడు. అందుకని భీముని గుర్తు చేయడం వెనకాల ఏంటంటే, ఎలాగైతే భగవద్గీత ఫస్ట్ అధ్యాయంలో ఆ, దుర్యోధన చెప్తాడు, ద్రుపద పుత్రేణ ధీమతి తవ శిష్యేన దివ్యపుత్రేణ ధీమతి అంటాడు. ఈ శిష్యుడు మరియు ద్రుపద కుమారుడు ద్రుపదని గుర్తు చేస్తాడు ద్రోణుడి గారికి. ఎందుకంటే ఆ సత్యత్వం ఉంది కాబట్టి. అదే విధంగా ఇక్కడ విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి భీముని చేస్తున్నాడు. భీముని గుర్తు చేసి ఆయన చంపినోడు, నీ కొడుకుని చంపినోడు భోజనం పెట్టి ఆడు తిని తిని బతుకుతున్నావు. ఏం బతుకే అనేది అది. అంటే జీవించడం తన జీవితం తనకు కావాలన్నట్టుగా కొనసాగించాలంటే మనిషి ఎంత దిగజారిపోతాడు, ఛీ ఓహో అని అంటున్నాడు ఆ ఉద్దేశం మీద. సో ఇక్కడ ఎంత దిగజారిపోయావంటే, నువ్వు నీ కొడుకుని చంపిన వాడు చేతి తింటున్నాడు. ఏం ఏం పౌరుషం. మళ్ళీ నువ్వు రాజుని చెప్పుకుంటున్నావు. రాజుకుంటే లక్షణం అనేది, రాజు నాడు ఎంత పౌరుషంగా ఉండాలి అని చెప్పి ఎద్దేవా చేస్తూ ఈ విధంగా చూడండి. ఇది పాండవులు అందరి ముందు చెప్తున్నాడు. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు విదురుడి యొక్క ఆ ఆలోచన ఏమిటని, ఉద్దేశం ఏమిటని. ఏదో రకంగా ధృతరాష్ట్రంలో వైరాగ్యం పెంచాలి అన్నది అని ఉద్దేశం. ప్రభుపాద చెప్తున్నారు, సుగమగా జీవించుట కొరకు సాధు వెనటను రాజులు కానీ ధనవంతులు కానీ ముఖస్థుతి చేయరాదు. సాధు అన్నవాడు ఎప్పుడు కూడా రాజులు కానీ ధనవంతులు కానీ ముఖస్థుతి చేయకూడదు. ఏంటి వాళ్ళు ముఖస్థుతి చేస్తే వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి, దాంతో నేను ప్రశాంతంగా బతకొచ్చు, లేదా ప్రశాంతంగా ఊరికి వెళ్ళొచ్చు, ప్రశాంతంగా యాత్రలు చేసుకోవచ్చు. ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. తారసపడితే వాళ్ళకి షేర్ చేసుకోవడం, లేదంటే ఆ ఆ, జ్ఞానాన్ని కృష్ణ కథను చర్చించడం తప్ప వాళ్ళ నుంచి ఏదో పొందాలనే తపంతో వాళ్ళని కలవకూడదు. తారసపడితే ఓకే, చర్చించు విషయం, నిజాన్ని చర్చించు. ఏం చర్చించక లేకపోతే కృష్ణ కథ అలాగే ఉండాలి తప్ప రాజు వాళ్ళని స్థుతించి వాళ్ళ నుంచి ఏదో పొంది భోగించాలనే తప్ప సాధువుకి ఉండకూడదు. ఇక్కడ చెప్తాడు, అతను తనలో ముఖ్యులైన దుర్యోధన దుశ్శాసన వధించేందున భీముని నామం ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడినది. అదే మనం చర్చించాం. దుర్మార్గులు అపకీర్తికరులు కర్మలు అయిన కార్యములను చేపట్టడంలో ప్రసిద్ధికిచ్చిన ఆ ఇరువురును ధృతరాష్ట్ర మిత్రుల ప్రియతములు. ఆ ముద్దు కుమారులు ఇద్దరిని భీముడు నిహతులను చేసినది అతని నామం ప్రత్యేకంగా పేర్కొనబడ్డది అని చెప్పి చెప్పారు.
ఆ, అగౌరవమైనప్పటికీ జీవితం సుఖంగా గడపవాలంటే అతని కోరిక అతడు కోరిక నుండి అందుకు కారణం. కనుక బలవంతమైన జీవితాసం గాంచి విధుడు తన ఆశ్చర్యం ప్రకటించుచున్నాడు. అంచేది ఇక్కడ అటువంటి తన ప్రియ పుత్రులు చంపిన వాడు పెట్టిన అన్నం తినడానికి కారణం ఏంటంటే సుఖవంతంగా జీవితం జరపాలనే ఒక కోరిక వల్ల. అందుకనే ఇక్కడ విధుడు ఆశ్చర్య అహో ఎంత అంటే ఆశ్చర్యం అంతో అహో జీవితం కొనసాగాలంటే జీవన గల ఆశలు ఎంత బలవంతమైనవి బలవత్తరమైనవి అని అహో అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కనుకనే బలవత్తరమైన జీవితాశను గాంచి విదురుడు తన ఆశ్చర్యం ప్రకటించున్నాడు. ఆ విధమైన జీవిత ఆశ ఎనున్నది జీవుడు నిత్యుడనియు మరియు దేహము పదే పదే గోరడనియు తెలియజేయుచున్నది. ఎప్పుడైతే ఈ ఆశ ఉంటుందో అప్పుడు జీవుడు నిత్యుడు పదే పదే జీవితాలను ఈ దేహాలను మార్చడానికి ఇష్టపడకూడదు అన్న విషయాన్ని గుర్తించలేదు. నిర్ణీత సమయం వరకు ఖైదు శిక్ష వంటి దానిని అనుభవించడానికే నిర్ణీత సమయం కలిగిన దేహమును వసగబడిన మరియు పలు జనన మరణముల పిమ్మటియే భగవద్ధామమునకు చేరుటకే ఆత్మానుప్రాప్తి కొరకు మానదేహము అనుగ్రహింపబడుననియు మూర్ఖ జనులు తెలుసుకుంటారు. ఈ మానవ జన్మ ఈ దేహం మనకి ఎందుకు ఇచ్చారు అంటే ఒక మానవ జన్మనే కాదు ఏదైనా ఒక దేహం ఎందుకు ఇచ్చారంటే ఆ దేహంలో మనం బందీలుగా ఉండి ఒక రకమైన మన పనిష్మెంట్ అంటే కర్మ యొక్క ఫలాన్ని మనం భోగించాలి అన్న ఇది. ఎప్పుడైతే ఆ ఆ శరీరంలో అది అయిపోయిందో మళ్ళీ నెక్స్ట్ శరీరం వస్తుంది. నెక్స్ట్ శరీరం మళ్ళీ మనం భోగిస్తాం. ఏది భోగిస్తాం? మనకు పాప కర్మలు పుణ్య కర్మలు ఏదో మన కర్మ. సో అలాగా పలు జన్మలు చేసిన తర్వాత భగవద్ధామం చేయుటకి ఆత్మానుభవ ప్రాప్తి కొరకు మానవదేహం అనుగ్రహించిందని మూర్ఖ జనులు తెలుసుకోగలరు. ఎప్పుడైతే ఇది ఇంద్రియ భోగం ఉంటుందో వాళ్ళు ఆ ఇంద్రియ భోగంలో పడి మానవ జన్మల యొక్క ఈ దేహం మానవ జన్మ ఈ దేహం ఎందుకు ఇచ్చారు, దాని లక్ష్యం ఏంటన్నది మర్చిపోతారు. ఎందుకంటే భగవద్ధాన ప్రాప్తి వరకు మానవ దేహం అనుగ్రహం భగవంతుని సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసం ఈ దేహం అన్నది మనకి ఇవ్వబడ్డది. దాన్ని గుర్తించుకుంటా మనం ఈ విషయ వాంఛల్లోనూ ఇంద్రియ భోగంలోనూ బిజీ అయిపోయి మన మృత్యు ఇస్తున్న వార్నింగ్లు మనం గమనించాలి. కానీ ధృతరాష్ట్రం వంటి వారు మాత్రము సత్య దర్శనం లోపించిన కారణమున లబ్బ వడ్డీలతో సుఖం ధృతరాష్ట్రం వంటి వారు మాత్రం సత్య దర్శనం లోపించిన కారణంగా లాభ వడ్డీలతో సుఖంగా జీవించడానికి ప్రణాళిక కావాల్సింది. అంటే వాళ్ళు అది ధృతరాష్ట్రాన్ని అందులైనను వివిధ కష్టముల నడుమ జీవితంలో కొనసాగించవాలనయే తలపోయిచుండెను. అటువంటి అందులను జాగ్రత్తలు చేసి నిత్య జీవితమును కలిగిన భగవద్ధామమునకు చేరుటలో వారికి సహాయము అందించు కొరకే విధుని వంటి సాధు పురుషులు నిర్దేశింపబడి ఉన్నారు. సాధు పురుషుల లక్ష్యం అంటే అంతజనులను జాగృతం చేసి, అంటే ఎవరి ఇంద్రియ భాగం అనే దీంట్లో కూరుకుపోయి
సమీపస్థ మృత్యు నుంచి వచ్చిన వార్నింగ్ని గుర్తించిన అందజానులను జాగ్రత్త చేసి నిత్య జీవితంలో భగవద్ధామం చేరడానికి ఆ, సంసిద్ధమై కొన్ని అలా చేర్చే కార్యాలని సేవల్ని చేయడం చేసి భగవద్ధామానికి చేరడానికి వారిని సహకరించడం అనేది ఇటువంటి ఆ, ఇది మన సాధువు లాంటి విధుడు లాంటి సాధువులు గృహస్థుల ఇంటికి వెళ్ళి వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తా ఉంటారు. ఒక మారు అతడు కేగిన పిమ్మట దుఃఖ భూయిష్టమైన ఈ భౌతిక జగం ఎవరెవరు తిరుగురారు. దీన్ని బట్టి విధుని వంటి సాధువులకు వసకబడిన కార్యం ఎటువంటి బాధ్యతమైనదో సులభంగా మనం వచ్చును. అంచేత ఈ వీళ్ళని ఇటువంటి గృహస్థుల్ని వారి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసి వాళ్ళని భగవద్ధామ తీసుకెళ్లేలా చేసి చేయాలి. ఒకసారి భగవద్ధామకి వెళ్తే వాళ్ళు తిరిగి రారు. అంచేత అంత స్థాయికి వాళ్ళు అంత వైరాగ్యాన్ని వాళ్ళు అలవర్చుకుని చెయ్యాలి అంటే అది సాధువుకి చాలా సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఓ, మనకి ఇంద్రియ భోగాన్ని భోగించుకుంటూ ఇంత మనం ఉన్నామంటే ప్రశాంతంగా దాని నుంచి ఫస్ట్ ఇంద్రియ భోగం వదలాలి అనే కోరిక రావాలి. అది వచ్చిన తర్వాత ఇంద్రియ భోగం వచ్చిన తర్వాత భగవంతుడి మీద మమకారం పెరగాలి. అప్పుడు మనం భక్తి చేయగలుగుతాం. అంటే అంత సులువైన పని కాదు. కానీ ఒక మనిషిలో ఆ రెండింటిని కలిగించాలి అంటే ఆయన దగ్గర ఎంత ప్యూరిటీ లేకపోతే అది చేయగలుగుతారు. అది నిజాత అంతేకాని ప్రభుత్వం చెప్తున్నా ఒకసారి అటువంటి బౌద్ధ జగత్ నుంచి ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు తిరిగి రావాలి ఇక్కడికి. దీన్ని బట్టి విధున్న వంటి సాధువులకు అవసరమైన కార్యం ఎంత బాధ్యత ఉంది మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంచేత అన్ని బంధాలు తెంచి భగవంతుని మీద మోజు కలిగించేంత కోరిక పుట్టేంత ఇదిగా ప్రచారం చేయాలంటే విధుడు ఎంత దృఢంగా ప్రచారం చేయాలో అనేది మనం అర్థం చేసుకోవాలి. చేత విధుడు వంటి అటువంటి సాధు యొక్క వివరణ అత్యంత ఆధ్యాత్మికమైన కర్మ అని చెప్పింది. 24 అగ్నిసృష్టో దస్తశ్చ గరోధారశ్చ దూషితాః కృతం క్షేత్రం ధనం యేషాం తదత్తైరశుభి యత్. ఎవరినైతే నీవు అగ్నిచే మరియు విషప్రయోగం చే నిహతులను యత్నించితో అట్టివారి దయాదాక్షముల పైనను జీవించు హీనమైన జీవితం గడపవలసిన అవసరం లేదు. నీ వారి భార్యను అవమానపరిచితే గాక వారి రాజ్యమును సంపదను కూడా అందిస్తుంది. ఎవరైతే ఇక్కడ చెప్తున్నావు ఎవరైతే నువ్వు చేసావు నువ్వేం చేసానికి తెలుసు. నువ్వు వాళ్ళని లక్క గృహంలో పెట్టి దహించాలని ప్రయత్నించావు. విషప్రయోగం చేసి భీముని చంపాలని ప్రయత్నం చేసావు. ఇప్పుడు వారి యొక్క దాక్షిణ్యాల మీద నువ్వు జీవిస్తున్నావు. అది కూడా అవసరం లేకపోయింది. ఎందుకంటే మహాభారత యుద్ధం మొదలయ్యేటప్పటికే ధృతరాష్ట్రం ఒక విధంగా చూసుకుంటే వయసు అయిపోయింది. ఎందుకంటే అవతల పక్షంలో ఇంద్రప్రస్థ రాజధానిగా చేసుకొని యుధిష్ఠిర మహారాజు ఆల్రెడీ రాజ్యం చేస్తున్నాడు. అంటే దుర్యోధనుడు కూడా ఇక్కడ రాజ్యం చేయొచ్చు హస్తినాపురాన్ని. కానీ దుర్యోధన్ని రాజు చేయలేదు, అవతల రాజ్యాన్ని పాండవులకి అప్పచెప్పలేదు. రెండు చేయకుండా తనే భోగించాల్సి వస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు చనిపోయిన తర్వాత ఇప్పుడు అది ధర్మరాజు రాజు అయిపోయాడు కాబట్టి ఈయనకి ఇప్పుడు వానప్రస్థంకి వెళ్ళాలి. యాక్చువల్గా ఆ వయసు ప్రకారం నువ్వు వానప్రస్థం వెళ్ళకుండా వాళ్ళకు దయాదాక్షణగా జీవించి బండాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పి
ధృతరాష్ట్రుడు గురించి విధుడు ఘాటుగా చెప్తున్నాడు, టీచింగ్ చేస్తున్నాడు. వర్ణాశ్రమం విధానం మానవ జీవితంలో కొంత భాగం పూర్తిగా ఆత్మానుభవం మరియు మోక్షప్రాప్తి ప్రయోజనమే కేటాయించి ఉంది. వర్ణాశ్రమ విధానాన్ని ఎవరైతే పాల్తారో వాళ్ళు అందులో ఇటువంటి ఇంద్రియ భోగాన్ని వదిలిపెట్టి ఆత్మానుభవం మోక్షప్రాప్తి కోసం ప్రయోజనం కోసమే మనం కార్యం చేసేటట్టుగా ఈ వర్ణాశ్రమ విధానం అనేది ఆ డిజైన్ చేయబడ్డది, రూపకల్పన చేయబడ్డది. అంచేత ఈ వర్ణాశ్రమ ధర్మం అన్నది ఏదో మనల్ని విభజించి ఒకళ్ళని నువ్వు శూద్రుడిని అవమానించాలి లేదా బ్రాహ్మణుని గౌరవించాలని కాకుండా వాళ్ళందరినీ ఆధ్యాత్మిక పురోగతి చెంది భగవంతుని చేరుకోవాలనేటట్టుగా చేయడం కోసమే నిర్దేశింపబడినది. ప్రభుపాద రాస్తున్నారు, 5,000 సంవత్సరాల క్రితం ఒక ధృతరాష్ట్రుడు ఉండేవాడు, కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ధృతరాష్ట్రుడు ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో. ఇంకోటి ఏంటంటే ప్రభుపాద రాస్తున్నారంటే జీవితపు అంతకాలం వచ్చినప్పటికి కూడా ఇంకా సంసార జీవనంలో ఏదో భోగాన్ని అనుభవించి సుఖంగా ఉండాలని ప్రయత్నించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది ధృతరాష్ట్రుడు చేస్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఇంకా చేస్తాడు. తనకి అలా వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం, ఎందుకంటే వానప్రస్థ సైన్ కట్టి వెళ్ళిపోయి పొలంలో వానప్రస్థ జీవనం జీవించవచ్చు. కానీ ఆయన అలాగా వానప్రస్థకి వెళ్లకుండా భోగించాలని తప్పంతో ఇంద్రుడు ధర్మరాజు దగ్గర కూర్చుని ఇంతటి భోగించడం అది ఎంతవరకు బాగుంటుంది అనేది వృత్తి చేస్తున్నాడు. అందుకనే ఇది అన్ని కూడా ఇటువంటి పరుష పదాలన్నీ కూడా ఇతర గృహస్థాలు కుటుంబ పరివారం ముందే చెబుతున్నాడు. ఆ విధంగానే ధృతరాష్ట్రుడికి పౌరుషం వచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకుని వెళ్తాడు అనే నిర్ణయంతో ఇక్కడ మనం ఆపుదాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చించుకుందాం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. నన్ను ప్రభు, ఒక పాయింట్లో మీరు ఇవాళ అంటే సహనం చూపించాలని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విదురుడేమో ఇన్సల్ట్ చేస్తున్నాడు, కంటిన్యూస్గా ఇన్సల్ట్ చేస్తున్నాడు ఎవరిని, ధృతరాష్ట్రుడిని ప్రభు. సో అంటే సహనం ఎప్పుడు చూపించాలి, సహనం ఎప్పుడు చూపించబోతుంది నాకు అర్థం కాలేదు. అంటే అక్కడ హీస్ ట్రైన్ టు ఇన్స్టిగేట్ హిమ్ కదా, అంటే ఆయన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు కదా ఈయన యాక్చువల్గా ధృతరాష్ట్రుడిని. సో ఇప్పుడు అంటే ఎప్పుడు ఓకే అదే నాకు అదే అర్థం కాదు. అంటే మీరు ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ పాయింట్స్ ముందేమో మనం సహనం చూపించారు, మనకి ఎన్ని ఇన్సల్ట్స్ వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పారు. తర్వాత ఇక్కడ చూస్తేనేమో మనకి ఇలా జరుగుతుంది. సో నాకు అది అర్థం కాదండి, ఎక్కడ సహనం చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అని చెప్పి. అక్కడ సహనం ఎప్పుడు చూపించాలంటే అక్కడ మృత్యువు కోసం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అంటే జీవితంలో కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఆపలేం. ఇప్పుడు జన్మ మృత్యు జరావ్యాధి అన్నది మనం ఏం చేయలేం. నేను ఊరు టెన్షన్ పడగా ముసలి అయిపోతున్నాను, అప్పుడు ఇంటికి తెల్లగా అయిపోతున్నాయి, అమ్మో నాకు కళ్ళలో జడు వచ్చేసింది, పళ్ళు ఊడిపోతున్నాయి, వేస్ట్ అది. ఆ మార్పుకి నేను సహించాల్సిందే, తెలుసు. ఎందుకంటే ఆ మార్పులు తప్పవు, అనివార్యం.
అనివార్యమైన వాటి కోసం మనం ఊరు టెన్షన్ పడిపోయి చేసే కంటే సహించుకుంటూ ముందుకెళ్ళడం బెటర్. ఇక్కడ అవసరం లేదు ఆ ఇంట్లో నివసించడం. రాజులందరూ ఏం చేసేవాళ్ళు, ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకులకి రాజ్యపాలన అప్పచెప్పేసి వెళ్ళిపోయి అడవుల్లో తపస్సు చేసుకునేవారు. ఇప్పుడు ఆ వయసు వచ్చింది దీనికి, అయినా సరే నువ్వు కదలకుండా ఇంకా కూర్చున్నాను. అందుచేత ఇక్కడ ఈయన ఎజిటేట్ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. సిగ్గు లేదన్నాడుగా ఇంకా. అది అర్థమైందా రెండు తేడా? అంటే ఇంకోసారి చెప్తారు ప్రభుజీ, అంటే నాకు అర్థమైంది కానీ బట్ క్లారిటీ రావట్లేదు. అంటే మనకి ఏదైతే ఆ, ఆ, సరే, మన జీవితంలో కొన్ని ఉన్నాయి, కొన్ని మనం వీ కెనాట్ స్టాప్. యా యా మన కంట్రోల్ లేనివి. ఎగ్జాక్ట్లీ. నేను వాటిని మనం వీ హావ్ టు టాలరేట్. ఇప్పుడు సపోజ్ నీ ఓకే. జీవితంలోనే నీ బాస్ అక్కడ ఉన్నాడు, ఉద్యోగం అదే తప్ప వేరే ఉద్యోగం లేదు, ఇప్పుడు యూ హావ్ టు టాలరేట్. ఇప్పుడు నీకు వేరే ఉద్యోగం ఆఫర్ ఉంది, ఈ బాస్ బాగాలేదు, ఈ బాస్ బాగాలేదు నేర్చే కంటే షిఫ్ట్ అవ్వు. అంటే ఇది మీరు ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ టైం చెప్పారు ప్రభు. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ప్రభు, బట్ మనం ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేము కదా ప్రభుజీ. అవును, అందుకని దాన్ని యూ హావ్ టు టాలరేట్ నువ్వు. ఇప్పుడు నాకు నీ భార్య పడడం లేదు, భార్యకి భర్త పడలేదు, తప్పదు. ఇంకా నీ పెళ్ళి అయింది కాబట్టి యూ హావ్ టు టాలరేట్. ఒక 50-60 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు నువ్వు వానప్రస్థ తీసుకోవాలి, అప్పుడు నీకు గివ్ అవుట్. అప్పుడు కూడా భార్యను విడిచిపెట్టకుండా లేదా భర్తను విడిచిపెట్టకుండా నా భర్త మంచిది కాదు, నా భార్య మంచిది కాదు, ఇంకా పల్లాపోతున్నాను అనడం అది తప్పు. ఓకే ఓకే అలా ఓకే. అర్థమే కదా? అప్పుడు నువ్వు అది నాకు 60 సంవత్సరాలు అయిపోయింది, నీకు బాధ్యత అయిపోయి నువ్వు వానప్రస్థ తీసుకుని మందిరంలో నివసించి మందిరంలో సేవ చేసుకుని బతుకు, కదా అయిపోయింది, ఇంకా అయిపోయింది, నువ్వు తీసుకు వెళ్ళిపోవాలి అంతే. అప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు పడుతున్నాను, ఇంకా పడాల్సి వస్తుంది, నా భార్య మంచిది కాదు, నా భర్త మంచోడు కాదు, నువ్వు ఏది ఇస్తుంటావు, ఇలా కనుక కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే, భార్య విషయంలో కొద్దిగా ఇది వర్తించదేమో, కానీ భర్త విషయంలో ఇంకా నా భార్య కాదు. ప్రభుపాద వారు అదే చేశారు. అర్థమైంది ప్రభు. ప్రభుపాద వారికి తెలుసా, ప్రభుపాద జీవితంలో ప్రభుపాద వారికి ఆ వారి భార్య అంటే ఇష్టం లేదు, బలవంతాన్ని పెళ్లి జరిగింది, మీకు తెలుసో తెలీదు. పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు ఇంటికి వెళ్తాం ప్రభుపాద వారు, భార్య ముఖం కూడా చూడరు, ఇష్టం లేక. అప్పుడు ఆ నాన్నగారు కూర్చోబెట్టి సంజాయిస్తారు, చూడు ఇది దైవ నిర్ణయంగా నువ్వు తీసుకో, ఎందుకంటే నీకు మంచి భార్య ఇవ్వలేదు, నీకు ఇష్టం లేని భార్య నీకు ఇచ్చాడంటే భగవంతుడు నీకు ఇచ్చాడు, అయితే భగవంతుడు నీ మీద చూపి ప్రత్యేక కరుణ. ఏ విధంగా అంటే నీకు మంచి భార్య వస్తే నువ్వు మమకారం పెంచుకుంటావు, గృహస్థగారు. నీకు ఇష్టం లేని భార్య కాబట్టి నువ్వు ఎప్పుడు మమకారం పెంచుకోదు, ఇది నీకు భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పి నచ్చ చెప్తే అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి భార్యతో కాపురం చేస్తుంటాడు. ఇష్టం లేదు ఫస్ట్ నుంచి ప్రభుపాదకి, కానీ ఆయన సహిస్తూ 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 వచ్చారు. ఒక టైం వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకున్నారు, వెళ్ళిపోయారు తప్పదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. రైట్. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణాం ప్రభు. ప్రభు, ఈ విదురుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సకల జీవరాశులకి జన్మ మృత్యు జర వ్యాధి అందరికీ సమానమైన తెలుస్తుంది ప్రభు. దాని నుంచి ఎవ్వరు కూడా డివియేట్ అవ్వలేరు, అంతేనా ప్రభు? అది అందరికీ ఉంది. అంతేకాకుండా అది ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రకృతి ఇచ్చే పనిష్మెంట్లు ఇవి. 4 కాకపోతే అందరికీ సమానం. అందరికీ సమానమైనవి ఇవి కావు.
అందరికీ సమానమైనది 6 మార్పులు: పుట్టుక, పెరగడం, కొంతకాలం ఉండడం. 6 వికారాలు. 6 వికారాలు కాదు, 6 మార్పులు మార్పులు. ఓకే. దేహంలో. ఫస్ట్ పుడతాం, అవును ప్రభు. తర్వాత పెరుగుతాం, అవును ప్రభు. కొంతకాలం అదే స్థితిలో ఉంటాం. మళ్ళీ తర్వాత పునరుత్పత్తి చేస్తాం, అని పిల్లలకి అన్నం గట్ట చేస్తాం. తర్వాత అవును ప్రభు. క్షీణిస్తూ ఉంటాం, లాస్ట్గా నశిస్తాం, మరణిస్తాం. ఈ 6 మార్పులు ప్రతి జీవికి కంపల్సరీ. ఓకే. అది జీవి అవ్వచ్చు, అది అంటే మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, పుట్ట అవ్వచ్చు, ఏదైనా సరే ఇది కంపల్సరీ. జన్మ, మృత్యు, జర, వ్యాధి అన్నవి మనకిచ్చే పనిష్మెంట్, మన కర్మను బట్టి. ఎటువంటి జన్మ తీసుకోవాలి, ఎలా మరణించాలి, ముసలితనంలో ఏ బాధలు పడాలి, వ్యాధులు ఎటువంటి వ్యాధులు రావాలి, ఇవన్నీ మన కర్మను బట్టి, మనుషులను బట్టి మారుతూ ఉంటారు. కొంతమంది వ్యాధి అంటే చూడకుండా చనిపోతారు. వాళ్ళకి వ్యాధిగ్రస్తు యొక్క ఆ కర్మ లేదు, దాంతో బాధపడే కర్మ లేదు. కొంతమంది చిన్నప్పటి నుంచి వ్యాధులే, హాస్పిటల్లో మందులు తింటూనే ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు. ఒక్కొక్క రకమైనది ఉంటుంది. ఈ 4 శిక్షల్లో ఏవో కొన్ని పడుతుంటే కొన్ని పడవు. కానీ 6 మార్పులు అనేవి ప్రతి జీవికి కామన్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఇక్కడ అర్థం. అందరూ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాదుకి జై. జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంతపురికి జై. హరే కృష్ణ.